పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం. శాకాహారమే మానవ ఆహారం. శాకాహారమే అసలైన ఆహారం. శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటేనే మన జీవితం, మన జీవిత విధానం సరిగ్గా ఉంటుంది. మన లక్ష్యాల్ని మనం సులువుగా చేరుకోగలుగుతాం. దానికోసమై పత్రిజీ గారు ఎన్నో లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేసి శాకాహార జగత్ని సృష్టించారు. ఈ శాకాహార జగత్ కోసమై, శాకాహార ప్రచారం కోసమై ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పాటుపడుతూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ శాకాహారాన్ని ఎంతో ప్రచారం చేస్తూ అందరినీ శాకాహారులుగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగమే ఈ శాకాహారి కార్యక్రమం. ఈ శాకాహారి కార్యక్రమంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ శాకాహారంగా మారడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎందుకు శాకాహారమే తీసుకోవాలి, శాకాహారం వల్ల మన ఆత్మస్థితి ఎలా మారుతుందని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనతో ఆ విశేషాలన్నీ తెలియజేయడానికి పవన్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి శాకాహారి వలన ఎలాంటి లాభాలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా. మీ పరిచయం చేసుకోండి పిఎంసితో. నా పేరు జవాజీ పవన్ కుమార్. ఓకే. మాది ఖమ్మం. ఓకే. ప్రకాశం జిల్లా. పవన్ గారు, మరి శాకాహారిగా ఎప్పుడు మారారు, అసలు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? నేను 2007 నుంచి ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఓకే. అక్కడ మా కొట్టు దగ్గర మాకు ఒక చిన్న కరపత్రం చూసి ఆదివారం పూట అక్కడ ధ్యాన తరగతి జరుగుతుంది, అక్కడ వెళ్తే అక్కడ ధ్యానం నేర్పిస్తారు ఉచితంగా అని చెప్పేసి ఆ కరపత్రం చూసి ఖచ్చితంగా ఆ యొక్క ధ్యాన కార్యక్రమానికి నేను వెళ్ళాలి, నేను నేర్చుకోవాలి, అది ఏంటి ధ్యానం, అది తెలుసుకోవాలి ధ్యానం గురించి అనే ఉత్సాహంగా ఎప్పటి నుంచో ఉంది నాకు ధ్యానం తెలుసుకోవాలి, ఏంటి ధ్యానం, ఎలా చేయాలి, ఎవరైనా చెప్పడం లేదు, మనకి ఎవరికి తెలియడం లేదు, నేర్చుకోవాలనే తపనతో వెళ్ళాను. అక్కడికి పోయాను. అక్కడికి పోయిన తర్వాత అక్కడ మా కృష్ణయ్య మాస్టర్ కూర్చోబెట్టారు ధ్యానంలో. మాత్రం చాలా బాగున్నది. మొదటి రోజే మంచిగా అనుభవం వచ్చింది. గాల్లో తేలిపోయినట్టుగా ఒక బెలూన్ పైకి ఎగురుతున్నట్టుగా వచ్చింది నాకు అనుభవం. తర్వాత అయిపోయిన తర్వాత సో మరి 2007వ సంవత్సరంలో మీరు ధ్యానంలోకి వచ్చారు. మరి శాకాహారిగా ఎప్పుడు మారారు, అసలు ఎలా మారారు, ఏ సందర్భంలో మారారు? వెంబడే అప్పుడు పుస్తకం చదివాడు సారు. దాంట్లో చెప్పారు మనమంతా కూడా శరీరం కాదు ఆత్మస్వరూపం అనేసి ధ్యాన జగత్ పుస్తకం చదివాడు సారు. ఓకే. నేను అప్పుడే కనెక్ట్ అయిపోయాను. ఎప్పుడైతే మనం నాకు ఎప్పటి నుంచో ఈ ప్రశ్నలు ఉన్నాయి, అది ఏంటి, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం, అది ఎందుకు వస్తున్నాం, ఏంటి ఇదంతా కూడా నాటకం అంటారు, నాకేం అర్థం కావడం లేదు, అసలు నాకు ఈ జీవితం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నది అసలు. ఓకే. ఎప్పుడైతే తెలుసుకున్నామో మనకి బాగా నాకు ప్రశ్నలకు సమాధానం దొరికింది. తర్వాత శాకాహారిగా మారమని చెప్పారు, కానీ నేను ఏముంది అన్నట్టుగా కొంచెం జిహ్వా శాకాహారంతో అప్పుడప్పుడు తినేవాడిని. కానీ ఒకసారి నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో నాకు అక్కడ 2 రకాలు పెడతారు, శాకాహారం 2. అది నాన్ వెజిటేరియన్ ఒక ముక్క తిన్నా, కానీ నాకు ధ్యానంలో కూర్చున్నా అసలుకి ధ్యానం కుదరదు. అసలుకి కళ్ళు మూసుకున్న ఒక 2 సెకండ్లకి ఎప్పుడెప్పుడు కళ్ళు తెరిచి ఎంతో కొన్ని యుగాలు అయిపోయినట్టు అయిపోయింది అనమాట. 2 సెకండ్లు 10 సెకండ్లు కూడా ఒక నిమిషం కూర్చోలేకపోతుంది. ఇంకా మనకు ధ్యానం కుదరనప్పుడు ఇంకా మనకి ఆహారం అనేది సెట్ కాదు అనేసి ఇంకా ఆ యొక్క ధ్యానం అనేది మన ముఖ్యం. మనతో మనం కలవలేకపోతే, మనతో మనం చెందలేనప్పుడు మనం బయట ఎక్కడ కూడా ఆనందాన్ని పొందలేమనేసి ధ్యానం కోసం అనేసి శాకాహారికి మారడం జరిగింది. ఎప్పటి నుంచి అప్పటి నుంచి ఇంకా తినలేదు. అప్పటి నుంచి తినలేదు. సో మరి అంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు బిఫోర్ జాబ్ రాకముందు నేను నేను చదివిన డిప్లొమా ఇన్ ఫార్మసీ. మెడికల్ షాప్లో నేను మా మామయ్యకి సపోర్ట్గా ఆయన సహాయం చేస్తూ షాప్లో ఉండేవాడిని. ఓకే, బాగుంది సార్. మరి శాకాహారిగా మారిన తర్వాత మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి? శాకాహారి మారిన తర్వాత నా యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంది. దేని మీద మన యొక్క ఆలోచన మీద లగ్నం చేస్తే అదే ఆలోచన మీద ఏకాగ్రత కుదురుతుంది. మనం ఏదనుకుంటే దాని మీదే మన ఫోకస్ ఉండి దాన్ని సాధించే శక్తి అనేది మనకు వస్తుంది అన్నమాట. సో మాంసాహారం తినడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి అది ఇది అని అంటారు. సో మీరు అట్లాంటిది ఏమైనా ఫేస్ చేశారా మీ లైఫ్లో? తిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ఒక్కరికి. నాకనే కదా ఉంది, అది ఆహారం కాదు అసలుకి మాంసం అనేది. ఓకే. సో మరి శాకాహారిగా పూర్తిగా మారిన తర్వాత మీ బాడీలో ఎట్లాంటి చేంజెస్ మీకు కనిపించాయి? చాలా బాగా సులభంగా జీర్ణం అవుతుంది, హాయిగా సుఖ విరోచనం అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంది, ధ్యానం బాగా కుదురుతుంది, అందరితో బాగా మాట్లాడుతున్నాము. నా మెడికల్ షాప్ దగ్గరికి ఎంతోమంది జనాలు వస్తుంటారు. వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, గ్యాస్ నువ్వు ఆదివారం తిన్నావు కాబట్టి నీకు బుధవారం కదా మరి నీకు గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, ఆ 72 గంటలు ఉంటుంది బయటికి పోతే కానీ నీకు పొట్టలో నుంచి నీకు అంత ప్రశాంతంగా ఉండదు,
అందరూ కూడా శాకాహారానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. కుదిరితే మానేయండి, లేదా సంవత్సరానికి ఒకసారి తినండి. అది కూడా మానేస్తే మంచిది, మనసు ప్రశాంతంగా ఉంటుందని మెడికల్ షాప్ దగ్గరికి వచ్చిన అందరికీ చెప్తూ ఉండేవాడిని. సో మెడికల్ షాప్ నుంచే ప్రచారం చేస్తూ ఉంటారనమాట. ఆ, బాగుంది. సో మరి మీరు ఫ్యామిలీని కూడా శాకాహారిగా మార్చారా? మాది అంతా శాకాహారం కుటుంబమే. ఓకే, ఫస్ట్ నుంచి శాకాహార కుటుంబమేనా? ఎప్పుడైనా తినేవాళ్ళం సంవత్సరానికి ఒకసారి. ఓకే. అంటే నేను మా నాన్నగారు, దాని తర్వాత ధ్యానం, మా నాన్నగారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా మానేశాడు ధ్యానం. ఓకే. సో శాకాహారిగా మారిన తర్వాత మరి కుటుంబంలో ఎట్లాంటి చేంజెస్ అన్నీ మీకు కనబడ్డాయి? అందరూ కూడా మొదటి నుంచి కూడా తక్కువే మేము తినేది. ఓకే. అంతా కూడా బాగానే ఉంది, అందరికీ ఆరోగ్యం బాగుంది. మనకి ఆరోగ్యం బాగుంటే ఆ డబ్బులంతా మిగిలినట్టే. ఓకే. సో మరి శాకాహార ర్యాలీలు ఏమన్నా చేశారా? ఏమైనా పాల్గొన్నారా పోనీ? శాకాహారాలు పాల్గొన్నాం మేడం. ఎక్కడ, ఎప్పుడు? ఒంగోలు పాల్గొన్నాం, విజయవాడ పాల్గొన్నాం. ఓకే. సో మరి అక్కడ ర్యాలీ చేస్తున్నప్పుడు లేదంటే స్పీచ్ విన్నప్పుడు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది మేడం. అక్కడ సో ర్యాలీస్లో తిరుగుతుంటాం కదా, తిరుగుతున్నప్పుడు స్లోగన్స్ చెప్తుంటాము, అలా నడిచినప్పుడు కానీ ఎట్లా ఉంది మీకు? చాలా బాగా అనిపించింది. మంచిగా మనతో పాటు ముసలి ముతక చిన్నపిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మనతో మన యొక్క ఇటువంటి అన్ని జీవాలకి మనం స్వేచ్ఛ కల్పించాలి, అవన్నీ కూడా ఆరోగ్యంగా ఆనందంగా బతకాలి అనే ఆలోచనతో ఆ యొక్క శాకాహార ర్యాలీకి వెళ్ళడం జరిగింది. మన కర్మలని దగ్ధమవుతాయి అనేసి అక్కడికి పాల్గొనడం జరిగింది. ఓకే. చాలా బాగా ఉంది. ఓకే. పత్రి సార్ మరి విశేషంగా చెప్తూ ఉంటారు శాకాహారం గురించి, శాకాహార జగత్ గురించి, శాకాహార ప్రచారం గురించి. ఆయన ఎన్నో బుక్కులు రాశారు. సో మరి బుక్స్ ఏమైనా చదివారా? ప్రతి నెల ధ్యాన జగత్ పుస్తకం వస్తుంది, ఓకే. అది చదువుతుంటాను. అంతకుముందు చాలా పుస్తకాలు కూడా చదివాను. రామ్తా, యోగ యోగి ఆత్మకథ, ఇలా చాలా పుస్తకాలు చదివాను. అన్ని పుస్తకాల్లో కూడా చాలా బాగా వివరంగా ఉంటుంది. శాకాహారం తినడం అసలు మనకి మానవ ఆహారం శాకాహారమే. ఎప్పుడైతే మనము మాంసం అనేది తినడం మానేస్తామో, అది మాంసం అనేది ఆహారమే కాదు, అది కేవలం పూడ్చిపెట్టే వస్తువు. అది మాంసం అంటే మనలో ఉండే ఒక భాగమే. అది మనమే, అవతల ఉన్న జీవి కూడా మనమే. మనము ఇలా పక్కవారు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం. మనం ఆనందాన్ని పంచితే మనకు ఆనందం వస్తుంది, మనం వాళ్ళని బాధపడితే మనకు బాధ వస్తుంది అనేసి, ఎప్పుడైతే ఆ విధంగా మనం మంచిగా అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉంటామో మనకు కూడా ఆనందం వస్తుంది. ఓకే సార్, బాగుంది. సో మరి మాంసాహారం అనేది మనం తినొద్దు అంటాం. మాంసాహారం ఎందుకు తినొద్దు? తింటే వచ్చే నష్టాలు ఏంటాయి? తింటే అది అరగదు అసలు. ముఖ్యంగా అరగనప్పుడు మనసు అనేది ఒక చోట ఉండదు కుదురుగా. ఓకే. మనం చేసే పని మీద యొక్క ధ్యాసను ఉంచదేమో, ఎక్కడా కూడా కుదురు ఉండదు. గ్యాస్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. 72 గంటలు పొట్టుగా ఉందంటే అదంతా లోపలంతా కుళ్ళిపోయి అంత చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉన్న కడుపులో నుంచి అది బయటికి పోయేదాకా కూడా చాలా చాలా అది అక్కడంతా కూడా మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది ఖచ్చితంగా ఓకే. మన శరీరంలో. సో మీరు మెడికల్ ఫీల్డ్ అంటూ ఉన్నారు. సో మరి ఎంతోమంది వస్తుంటారు, ఎట్లా అంటే మాకు పెయిన్గా ఉంది, లేదంటే ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్తుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తుంటారు మీరు? ఎక్కువగా మాత్రం మింగకండి, తగ్గించి అవసరమైతేనే అత్యవసరమైతే మింగండి, ధ్యానం చేసుకొని తగ్గించుకోండి, ఎట్లాంటి జబ్బులైనా తగ్గుతాయి. ఆదివారం పూట ఇక్కడ ధ్యానానికి క్లాస్ జరుగుతుంది, రండి, అక్కడ పార్టిసిపేట్ చేస్తే మీరు నేర్పిస్తారు. లేదా మన పిఎంసి ఛానల్ చూడమని చెప్తుంటాను, మన పుస్తకాలు చదవమని చెప్తుంటాను, పిరమిడ్ కింద ధ్యానం చేసుకుంటూ ఉపయోగాలు చెప్తుంటాను. ఓకే. సో మరి శాకాహార జగత్ కోసం ఎట్లాంటి ప్రచారాలు చేస్తుంటారు మీరు? తెలిసిన వాళ్ళని కలిసిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. నా యొక్క తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ధ్యానం చేయడం వల్ల ఎటువంటి జబ్బులు ఉండవు, అన్ని అనారోగ్యాలు తగ్గిపోతాయి. చాలా మందిని చూసాము, ఎటువంటి ఎక్స్పీరియన్సెస్, ఎన్నో జబ్బులు తగ్గినాయి. అదే చెప్తుంటా అందరికీ, మీరు ట్యాబ్లెట్స్ అత్యవసరమైతే తప్ప మింగొద్దు. నేను 16 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకోలేదు. అవసరమైతే ఆయుర్వేదిక్, హోమియోపతి వాడుకోవాల్సింది తప్ప అలోపతి అయితే అసలు వద్దు అనేసి ఇప్పుడు నేను మెడికల్ ఫీల్డ్ నుంచి కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడంతా కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవి వాడుతూ అందరికీ ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్తూ, అందరూ కూడా ఆర్గానిక్స్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఈ యొక్క విశ్వానికి మనకి అంతా మంచి జరుగుతుంది, మనకి ఎటువంటి హాని ఉండదు అనేసి, ఈ యొక్క పంచభూతాలు బాగుంటాయి అనేసి అందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ని తీసుకోవాలి. కెమికల్స్తో చేస్తున్నారు అంతా, ఈ యొక్క పంట అంతా కూడా కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి. ఆర్గానిక్ పండించిన పంటనే తింటే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. చిన్నగా ఒక పూట తింటే యోగి అని చెప్పారు కాబట్టి 3 పూటలు అంటే 2 పూటలకి, 2 పూటల నుంచి 1 పూట రావాలి, బాగా సాధన పెంచాలి, శాకాహారిగా మారాలి అని నా యొక్క, అందరూ కూడా ధ్యాన ప్రచారం బాగా చేయాలని నా యొక్క ఆకాంక్ష. సో మంచి విశ్లేషణ అయితే ఇచ్చారు సార్.
సో మరి ఇంకా మీకు శాకాహారంపై ఏవైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇన్నర్ మెసేజ్ వచ్చింది, లేదంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు అని ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. అంటే ఎక్స్పీరియన్స్ అంటే మా పత్రి సారు ఖమ్మం వస్తున్నప్పుడు అదే రోజు ఈరోజు వస్తున్నానంగా ఉదయాన్నే తెల్లవారుజామున నాకు ఒక కథ వచ్చింది. మా అబ్బాయికి అంతా బాగుంది, మంచిగా మాటలు వస్తున్నట్టు, మంచిగా ఆడుకుంటున్నట్టుగా కథ వచ్చింది పత్రి సార్తోటి. ఓకే. సార్ తర్వాత పత్రి సార్ని కలవడం జరిగింది. పత్రి సార్కి మా అబ్బాయిని షేక్ హ్యాండ్ ఇవ్వమంటే వాడు ఇవ్వదు అది. మా సార్ మాత్రం వాడి ఇష్టపూర్వకంగా ఇస్తేనే మనం షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నట్టు సార్ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వదు. అప్పుడు ఆయన చూసి మనం నేర్చుకోవాలి. మన లోపల ఏది ఉందో బయట అదే చెప్పడం, బయట అదే మాట్లాడడం, లోపల ఉన్నది దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. వాళ్ళ అంత ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉంటేనే షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, వాళ్ళ యొక్క అక్కడ మనం సార్తో కలవడం కానీ చాలా బాగుంది అసలు పత్రి సార్ తోటి. ఓకే. ఇంకేమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీకు? హాస్టల్ ట్రావెలింగ్ కానీ, లేదంటే దాని గురించి ఏమైనా శాకాహారం గురించి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే పంచుకోండి. ధ్యానం చేసిన మొదట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేటివి. ఓకే. ఏమనుకుంటే అవన్నీ జరుగుతూ ఉంటాయి ధ్యానం చేసినప్పటి నుంచి కూడా. మన మనసు ఏది ఉంటో ఖచ్చితంగా మనం ఒక అడుగు వేయగానే 99 అడుగులు ఈ యొక్క విషయం మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఓకే. నేను మొదట్లో ఉద్యోగం కావాలనుకున్నాను, ఉద్యోగం వచ్చింది. ఓకే. బండి కావాలనుకున్నా, బండి వచ్చింది. తర్వాత వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నాను, వ్యాపారం మొదలు పెట్టాను. ఓకే. నా దగ్గర ఉండేది అంతంత మాత్రమే డబ్బులైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్ వచ్చింది. ఓకే. తర్వాత వ్యాపారం పెట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, టైం ఏజ్ వచ్చింది, మ్యారేజ్ చేసుకోవాలని టైం పెట్టుకున్నాను. మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో మీరు ఏది అనుకుంటే అది జరుగుతూ ఉంది. జరుగుతూనే ఉన్నాయి అన్నీ కూడా. సో మరి ఇందాక మీ బాబు మాట్లాడాలి, చేయాలి అని అనుకున్నారు. సో మరి ఏంటి బాబు? బాబుకి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నేను పుస్తకం ఏ విధంగా పిల్లల్ని పెంచాలనేది చదివాను. దాంట్లో మొదట్లోనే గర్భంతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, డెలివరీ అయిన తర్వాత ఏ విధంగా వాళ్ళని పెంచాలనేసి ఉంది. వాడిని పుట్టినప్పుడే మొదటి రోజే కింద చాప వేసి చాప మీద పండేసి వాడిని జోగడిపిస్తే వెనక చేతులు పెట్టేస్తే చేతులు తంతూ కొంచెం ముందుకెళ్ళాడు వాడు. తర్వాత మళ్ళీ చాలా స్లో అయిపోయాడు. తర్వాత అబ్బాయి మెడ నిలబెట్టడం లేట్ అయింది, జోగడ్డం లేటు, నడవడం లేటు, మాటలు రావడం ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం అంటే అన్ని లేటుగా వచ్చాయి కదా, మాటలు కూడా స్లోగా వస్తాయి అనుకుని మేము అంతగా పట్టించుకోలేదు. తర్వాత మాటలు ఇంకా ఇప్పుడు వస్తున్నాయి, అంతా బాగానే ఉన్నాడు కానీ మాట మాత్రం స్లో ఉంది. ఓకే. సో మరి మీరు శాకాహారం తీసుకుంటున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. సో మరి బాబులో ఎట్లాంటి ఏమైనా చేంజెస్ కనిపించాయా మీకు ఆఫ్టర్ మెడిటేషన్ మీరు చేస్తున్నప్పుడు, లేదంటే బాబు చేస్తూ ఉంటాడా? బాబు తక్కువ చేసేది, వాడు తెలియదు, చిన్న అబ్బాయి కదా. ఓకే. మీ రోజు కానీ కాసేపు ఓంకారం చెప్పించి కాసేపు పదం మూపించి కూర్చోబెట్టేవాడిని. ఓకే. ఇప్పుడు వాడికి ఇష్టం ఉంటేనే ధ్యానంలో కూర్చోబెడతా. ధ్యానం వరకు మాత్రం ప్రెజర్ చేయను. మిగతా అన్నీ కూడా కొంచెం ప్రెజర్ చేసిన, ధ్యానం మాత్రం ఇష్టంగా కూర్చోవాలి ఓకే. అని కళ్ళు మూసుకొని కూర్చోవాలన్నా అని చెప్తా. వాడి ఇష్టం అది. ఓకే సార్, చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మరి వెజిటేరియన్ అనేది ఎందుకు తినాలి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయంటారు? ఎప్పుడైతే మనం శాకాహారం తీసుకుంటూ ఉంటామో మనకి సులభంగా జీర్ణం అవుతుందండి. ఓకే. తిన్నదంతా కూడా ఒక 4 hours కదా జీర్ణం అవుతుంది. తర్వాత రోజుకి సుఖ విరోచనం అవుతుంది, ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎప్పుడైతే మనం ఇదంతా కూడా ఇది మనకు అరగనప్పుడు 72 గంటలు మనకి పడుతుంది మాంసం అనేది. కావున అది మనకు ఆహారమే కాదు. ఓకే. సో మరి ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు శాకాహారం తీసుకోవడం వల్ల మన ఆత్మస్థితిలో కానీ, లేదంటే మన ఫిజికల్ లెవెల్లో కానీ ఎట్లాంటి చేంజెస్ ఉంటాయంటారు? మనకు మొత్తం 7 శరీరాలు అని చెప్తారు కదా. మనం ఎప్పుడైతే శాకాహారం తీసుకోవడం వల్ల 7 శరీరాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అన్నీ కూడా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి మంచిగా శక్తి అనేది పాస్ అవుతూ ఉంటుంది. తర్వాత ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి పోవడానికి మంచిగా ఒక శాకాహారం అనేది మంచి ఒక స్టెప్. ఓకే. అందరూ కూడా మనం పక్క వారికి ఆనందాన్ని పంచాలి. ఏ జీవనం మన ఆ జీవితంలో ఉండేది కూడా మన దేవస్వరూపమే, అన్నింటిలో కూడా దైవాన్ని చూడాలి. ప్రతి ఒక్కరి కూడా దైవాన్ని చూడాలి. అందరికీ మనం ఆనందాన్ని పంచాలి, అందరినీ గౌరవించాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. పరోపకారం కోసమే మనకి శరీరం ఉంది కాబట్టి పరులకు ఉపకారం చేస్తూ ఉండాలి. ఓకే సార్. మరి ఎగ్ అనేది చాలామంది శాకాహారం అని అనుకుంటుని తినేస్తున్నారు. సో మీ దృష్టిలో ఎగ్ అనేది శాకాహారమా, మాంసాహారమా? దానిపై మీ అభిప్రాయం? చెట్టు నుంచి వచ్చింది శాకాహారం అండి. చెట్టు నుంచి రానిది కూడా అంతా కూడా
వేరే మాంసం. సో మరి బయట పీపుల్కి చాలామంది అనుకుంటుంటారు అంటే దాంట్లో ప్రాణం లేదు కదా, ప్రాణం ఉంటే జీవి అంటారు, సో దాన్ని తిన్నా తప్పు లేదు అని అనుకుంటున్నారు. సో మరి మీరు ఎవరికైనా చెప్పాలి అని అనుకుంటే ఎగ్ గురించి ఏం చెప్తారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు? లేడీస్‌లో మెన్సెస్‌లో వచ్చేది కూడా అండము. ఓకే. ఇప్పుడు ఆ అండం అనేది ఈ యొక్క వీర్యకణాలతో కలిసినప్పుడు పిండంగా ఏర్పడుతుంది. అది పిండం, ఇది పిండం. అండ అంటారు కాబట్టి మనం దీంట్లో కూడా ఉంటది. ఖచ్చితంగా జీవం లేకుండా అనేది ఏముండదు. ఎప్పుడైతే కోడి దాని మీద పొదుగుతుందో ఆ యొక్క గుడ్డు అనేది కోడి పిల్లగా మారుతుంది. అంతే తప్ప దాని జీవం లేదని ఎవరు చెప్పారు? ప్రతి దాంట్లో జీవం ఉంది. ప్రతి కణంలో, ప్రతి అణువులో కూడా ప్రతి దాంట్లో దైవత్వం అనేది ఉంది. దేవుడు లేనిది ఎక్కడ లేదు. అందరినీ మనం గౌరవించాలి. ఓకే. ఎవరిని మనం బాధ పెట్టకూడదు. అది కాన్సెప్ట్‌గా ఉండదు. మన మాట ద్వారా గానీ, మన చేతుల ద్వారా గానీ. అది ఇప్పుడైతే మనం మనసులో అనేది ఇక్కడ మనం తన్, మన్, ధన్ అని చెప్తారు కదా! ఈ యొక్క మూడనేవి మనం ఆలోచించిందే మాట్లాడాలి. మాట్లాడిందే చేయాలి. ఓకే, చాలా బాగా చెప్పారు. సో మరి జంతు బలులు అనేవి చాలా జరుగుతున్నాయి. సో ఈ జంతు బలుల వలన పర్యావరణానికి ఎట్లాంటి నష్టం కలుగుతుందంటారు? ఎలా నిర్మూలించాలి ఈ పర్యావరణ నష్టాన్ని? ఏ దేవత కూడా ఈ యొక్క జంతు బలులని కోరలేదండి. ఈ యొక్క కొంతమంది తెలియక ఎప్పటినుంచో చేస్తున్నారు. మా యొక్క ఆచారం అనేసి. ఆచారం అనేది మనం తెలుసుకోవాలి. ఏది ఆచారం, ఏది మంచి, ఏది చెడు అని. ఇప్పుడు అంతకుముందు కట్టెల పొయ్యి మీద వండుకునేది. ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీదకొచ్చారు. అదేవిధంగా ఏ విధంగా మార్పు వచ్చిందో అదేవిధంగా మనకి ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా జీవితం చంపకుండా వారికి జంతు బలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క శరీరాన్ని ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక యోధుడు కానీ ఈ యొక్క వచ్చేటప్పుడు వాళ్ళకి వీర తిలకం అనేసి వాళ్ళ శరీరాన్ని అది బాధ పెట్టుకుంటారు కానీ ఎవరు ఏ జంతు బలిని చేయరు. ఓకే. ఆ విధంగా మనం కూడా ఏ జంతు బలిని చేయకూడదు. సో మరి జంతు బలుల్ని ఆపాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటే మనం ఏం చేయాలంటారు? జంతు బలి వలన మనకి ఎటువంటి పర్యావరణం కాపాడాలంటే వాటిని మనం సంరక్షించాలి. ఎప్పుడైతే మనం ఒక 10 కేజీల ఒక కేజీ మాంసం అనేది కావాలంటే 10 కేజీల ఆహారము, ఒక 50 లీటర్ల వాటర్ ఇవన్నీ అవసరం అవుతుంది. ఓకే. ఈ యొక్క ఆహారం వల్ల అయితే వాడికి పెట్టే ఆహారం వాటిని ఒక మాంసం 1 కేజీ తయారు కావడానికి ఇంత ఆహారం మనం వృధా చేస్తున్నాం కదా. ఈ ఆహారాన్ని మనమే తీసుకుంటే అవి ఆనందంగా ఉంటాయి. శాకాహారంతో కూడా మనం ఆ యొక్క రుచులను చేసుకోవచ్చు. వెజిటబుల్ పలావ్ తీసుకున్నా అదే రుచి వస్తుంది. ఒక జీవిని చంపి వాటిని బాధ పెట్టి మనం ఆ యొక్క ఆ రుచిని ఆస్వాదించాలని ఏం లేదు. ఈ వెజిటబుల్ పలావ్లో కూడా సేమ్ అదే రుచులు ఉంటాయి. కేవలం మనం బలం అనుకుని తింటా ఉన్నాం. ఇప్పుడు బలం కాదు. నాకు చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఐసైట్ ఉంటే మీరు మాంసం తినండి, గుడ్డు తినండి అని చెప్పారు. అప్పుడు తినేవాడిని. తర్వాత తెలుసుకున్నా ఇది తప్పు అని. అది మానేసి మనం శాకాహారమే ఇప్పుడు తీసుకుంటున్నా. ఇప్పుడు 2 పూట అనేది ఎక్కువ తీసుకుంటున్నా. 3వ పూట కేవలం ఫ్రూట్స్ తీసుకోవడం, ఎక్కువగా సాధన చేసుకుంటూ ఉండడం, పుస్తకాలు అనేవి బాగా సాధన చేయాలి. ఓకే. మరి జంతు బలుల కోసం పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ఇప్పుడు శాకాహార ర్యాలీలు, శాకాహార ప్రచారాలు చేస్తున్నారు. సో అది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? చేయడం వల్ల అందరిలో కూడా చూస్తారు. వాళ్ళలో కనువిప్పు అనేది కలుగుతుంది. వాళ్ళ జ్ఞానోదయం కలుగుతుంది. దానికోసమే మనం ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మార్పు ఒకరు ఇద్దరు మారినా 10 మంది మారినా వారం వారం కోసే ఆ యొక్క జీవులు కొన్నైనా బాగా ఆరోగ్యంగా ఉంటాయి. అవి ఆనందంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది పెద్దవాళ్ళు మన గురువు గారు ఏం చెప్పారో అదే మార్గం మనం ప్రయాణిస్తే అందరికీ మంచిది. అన్ని జీవితం కూడా ఆనందిస్తాయి. ఓకే సార్, శాకాహారంపై చివరిగా మీ సందేశం? అందరూ కూడా శాకాహారులు కావాలి. పత్రి సార్ చెప్పినట్టుగా ఆ యొక్క శాకాహార జగత్ వచ్చేందుకు నాకు వీలైనంతగా నేను కృషి చేస్తాను. అందరికీ సహాయపడతాను. ఖచ్చితంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నా యొక్క పాత్రను ఖచ్చితంగా గొప్పగా పోషిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు. ఎంత మంచిగా చెప్పారంటే అసలు ఎందుకు తినకూడదు, అసలు జంతు బలులు ఎందుకు చేయకూడదు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు మీకు మా కృతజ్ఞతలు. నమస్తే. సో చూసారు కదా, ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అసలు అంటే ఎట్లా ఉండాలి జీవితంలో, ఎట్లా శాకాహారం తీసుకోవాలి, తీసుకోవడం వల్ల ఎట్లుంటుంది, మెడికల్లో ఉండి మెడికల్ వాళ్ళకే చెప్పే మంచి గొప్ప స్థితిలో ఉన్నారు ఆయన. సో మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉండండి అండ్ శాకాహారం తింటూ ఉండండి. శాకాహార కార్యక్రమాలు కనీసం చేయకపోయినా వాటిని ఎంకరేజ్ చేయడం లాంటివి చేస్తూ ఉండండి. సో మరొక కార్యక్రమంలో ఇంకా
చాలా విషయాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్, ప్లీజ్ కాంటాక్ట్. శాకాహారమే మానవ ఆహారం. శాకాహారమే అసలైన ఆహారం. శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటేనే మన జీవితం, మన జీవిత విధానం సరిగ్గా ఉంటుంది. మన లక్ష్యాల్ని మనం సులువుగా చేరుకోగలుగుతాం. దానికోసమై పత్రిజీ గారు ఎన్నో లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేసి శాకాహార జగత్ని సృష్టించారు. ఈ శాకాహార జగత్ కోసమై, శాకాహార ప్రచారం కోసమై ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పాటుపడుతూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ శాకాహారాన్ని ఎంతో ప్రచారం చేస్తూ అందరినీ శాకాహారులుగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగమే ఈ శాకాహారి కార్యక్రమం. ఈ శాకాహారి కార్యక్రమంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ శాకాహారంగా మారడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎందుకు శాకాహారమే తీసుకోవాలి, శాకాహారం వలన మన ఆత్మస్థితి ఎలా మారుతుందని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనతో ఆ విశేషాలన్నీ తెలియజేయడానికి పవన్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి శాకాహారి వలన ఎలాంటి లాభాలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా. మీ పరిచయం చేసుకోండి పిఎంసితో. నా పేరు జవాజీ పవన్ కుమార్. ఓకే. మాది ఖమ్మం, ఓకే. ప్రకాశం జిల్లా. పవన్ గారు, మరి శాకాహారిగా ఎప్పుడు మారారు, అసలు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? నేను 2007 నుంచి ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఓకే. అక్కడ మా కొట్టు దగ్గర మాకు ఒక చిన్న కరపత్రం చూసి ఆదివారం పూట అక్కడ ధ్యాన తరగతి జరుగుతుంది, అక్కడ వెళ్తే అక్కడ ధ్యానం నేర్పిస్తారు ఉచితంగా అని చెప్పేసి ఆ కరపత్రం చూసి ఖచ్చితంగా ఆ యొక్క ధ్యాన కార్యక్రమానికి నేను వెళ్ళాలి, నేను నేర్చుకోవాలి, అసలు ఏంటి ధ్యానం, అసలు నేను తెలుసుకోవాలి ధ్యానం గురించి అనే ఉత్సాహంగా ఎప్పటి నుంచో ఉంది నాకు ధ్యానం తెలుసుకోవాలి, ఏంటి ధ్యానం, అసలు ఎలా చేయాలి, ఎవరినైనా చెప్పడం లేదు, మనకి ఎవరికి తెలియడం లేదు, నేర్చుకోవాలనే తపనతో వెళ్ళాను. అక్కడికి పోయాను. అక్కడికి పోయిన తర్వాత అక్కడ మా కృష్ణయ్య మాస్టర్ కూర్చోబెట్టారు ధ్యానంలో. చాలా బాగున్నది. మొదటి రోజే మంచిగా అనుభవం వచ్చింది. గాలిలో తేలిపోయినట్టుగా ఒక బెలూన్ పైకి ఎగురుతున్నట్టుగా వచ్చింది నాకు అనుభవం. తర్వాత అయిపోయిన తర్వాత సో మరి 2007వ సంవత్సరంలో మీరు ధ్యానంలోకి వచ్చారు. మరి శాకాహారిగా ఎప్పుడు మారారు, అసలు ఎలా మారారు, ఏ సందర్భంలో మారారు? వెంబడే అప్పుడు పుస్తకం చదివాడు సారు. దాంట్లో చెప్పారు మనమంతా కూడా శరీరం కాదు ఆత్మస్వరూపం అనేసి ధ్యాన జగత్ పుస్తకం చదివాడు సారు. ఓకే. నేను అప్పుడే కనెక్ట్ అయిపోయాను. ఎప్పుడైతే మనం నాకు ఎప్పటి నుంచో ఈ ప్రశ్నలు ఉన్నాయి, అసలు ఏంటి, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం, అసలు ఎందుకు వస్తున్నాం, ఏంటి ఇదంతా కూడా నాటకం అంటారు, నాకేం అర్థం కావడం లేదు, అసలు నాకు ఈ జీవితం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నది అసలు. ఓకే. ఎప్పుడైతే తెలుసుకున్నామో మనకి బాగా నాకు ప్రశ్నలకు సమాధానం దొరికింది. తర్వాత శాకాహారిగా మారమని చెప్పారు, కానీ నేను ఏముంది అన్నట్టుగా కొంచెం జిహ్వా శాకాహారంతో అప్పుడప్పుడు తినేవాడిని. కానీ ఒకసారి నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో నాకు అక్కడ 2 రకాలు పెడతారు, శాకాహారం 2 అది. నాన్ వెజిటేరియన్ ఒక ముక్క తిన్నా, కానీ నాకు ధ్యానంలో కూర్చున్నా అసలుకి ధ్యానం అసలు కుదరదు. అసలుకి కళ్ళు మూసుకున్న ఒక 2 సెకండ్లకి ఎప్పుడెప్పుడు కళ్ళు తెరిచి ఎంతో కొన్ని యుగాలు అయిపోయినట్టు అయిపోయింది అనమాట. 2 సెకండ్లు 10 సెకండ్లు కూడా ఒక నిమిషం కూర్చోలేకపోతుంది. ఇంకా మనకు ధ్యానం కుదరనప్పుడు ఇంకా మనకి ఆహారం అనేది సెట్ కాదు అనేసి ఇంకా ఆ యొక్క ధ్యానం అనేది మన ముఖ్యం. మనతో మనం కలవలేకపోతే, మనతో మనం చెందలేనప్పుడు మనం బయట ఎక్కడ కూడా ఆనందాన్ని పొందలేమనేసి ధ్యానం కోసం అనేసి శాకాహారికి మారడం జరిగింది. ఎప్పటి నుంచి అప్పటి నుంచి ఇంకా తినలేదు. అప్పటి నుంచి తినలేదు. సో మరి అంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు బిఫోర్ జాబ్? జాబ్ రాకముందు నేను నేను చదివిన డిప్లొమా ఇన్ ఫార్మసీ. మెడికల్ షాప్లో నేను మా మామయ్యకి సపోర్ట్గా ఆయన సహాయం చేస్తూ షాప్లో ఉండేవాడిని. ఓకే, బాగుంది సార్. మరి శాకాహారిగా మారిన తర్వాత మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి? శాకాహారి మారిన తర్వాత నా యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంది. దేని మీద మన యొక్క ఆలోచన మీద లగ్నం చేస్తే అదే ఆలోచన మీద ఏకాగ్రత కుదురుతుంది. మనం ఏదనుకుంటే దాని మీదే మన ఫోకస్ ఉండి దాన్ని సాధించే శక్తి అనేది మనకు వస్తుంది అన్నమాట. సో మాంసాహారం తినడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి అది ఇది అని అంటారు. సో మీరు అట్లాంటిది ఏమైనా ఫేస్ చేశారా మీ లైఫ్లో? తిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ఒక్కరికి. నాకనే కదా ఉంది, అది ఆహారం కాదు అసలుకి మాంసం అనేది. ఓకే. సో మరి శాకాహారిగా పూర్తిగా మారిన తర్వాత మీ బాడీలో ఎట్లాంటి చేంజెస్ మీకు కనిపించాయి? చాలా బాగా సులభంగా జీర్ణం అవుతుంది, హాయిగా సుఖ విరోచనం అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంది, ధ్యానం బాగా కుదురుతుంది, అందరితో బాగా మాట్లాడుతున్నాము. నా మెడికల్ షాప్ దగ్గరికి ఎంతోమంది జనాలు వస్తుంటారు. వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, గ్యాస్ నువ్వు ఆదివారం తిన్నావు కాబట్టి నీకు బుధవారం కదా మరి నీకు గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది
ఆ 72 గంటలు ఉంటుంది, అది బయటికి పోతే కానీ నీకు పొట్టలో నుంచి నీకు అంత ప్రశాంతంగా ఉండదు. అందరూ కూడా శాకాహారానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. కుదిరితే మానేయండి, లేదా సంవత్సరానికి ఒకసారి తినండి, అది కూడా మానేస్తే మంచిది, మనసు ప్రశాంతంగా ఉంటుందని మెడికల్ షాప్ దగ్గర వచ్చిన అందరికీ చెప్తూ ఉండేవాడిని. సో మెడికల్ షాప్ నుంచే ప్రచారం చేస్తూ ఉంటారనమాట. బాగుంది. సో మరి మీరు ఫ్యామిలీని కూడా శాకాహారిగా మార్చారా? మాది అంతా శాకాహార కుటుంబమే. ఓకే, ఫస్ట్ నుంచి శాకాహార కుటుంబమేనా? ఎప్పుడైనా తినేవాళ్ళం సంవత్సరానికి ఒకసారి. ఓకే. అంటే నేను మా నాన్నగారు, దాని తర్వాత ధ్యానం, మా నాన్నగారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా మానేశాడు ధ్యానం. ఓకే. సో శాకాహారిగా మారిన తర్వాత మరి కుటుంబంలో ఎట్లాంటి చేంజెస్ అన్న మీకు కనబడ్డాయి? అందరూ కూడా మొదటి నుంచి కూడా తక్కువే మేము తినేది. ఓకే. అంతా కూడా బాగానే ఉంది, అందరికీ ఆరోగ్యం బాగుంది. మనకి ఆరోగ్యం బాగుంటే డబ్బులంతా మిగిలినట్టే. ఓకే. సో మరి శాకాహార ర్యాలీలు ఏమన్నా చేశారా? ఏమైనా పాల్గొన్నారా? పోనీ శాకాహార ర్యాలీలో పాల్గొన్నాం మేడం. ఎక్కడ, ఎప్పుడు? ఒంగోలులో పాల్గొన్నాం, విజయవాడలో పాల్గొన్నాం. ఓకే. సో మరి అక్కడ ర్యాలీ చేస్తున్నప్పుడు లేదంటే స్పీచ్ విన్నప్పుడు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది మేడం. అక్కడ సో ర్యాలీస్లో తిరుగుతుంటాం కదా, తిరుగుతున్నప్పుడు స్లోగన్స్ చెప్తుంటాము, అలా నడిచినప్పుడు కానీ ఎట్లా ఉంది మీకు? చాలా బాగా అనిపించింది. మంచిగా మనతో పాటు ముసలి ముతక చిన్నపిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మనతో మన యొక్క ఇటువంటి అన్ని జీవాలకి మనం స్వేచ్ఛ కల్పించాలి, అవన్నీ కూడా ఆరోగ్యంగా ఆనందంగా బతకాలి అనే ఆలోచనతో ఆ యొక్క శాకాహార ర్యాలీకి వెళ్ళడం జరిగింది. మన కర్మలని దగ్ధమవుతాయి అనేసి అక్కడికి పాల్గొనడం జరిగింది. ఓకే. చాలా బాగా ఉంది. శాకాహారి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. పత్రి సార్ మరి విశేషంగా చెప్తూ ఉంటారు శాకాహారం గురించి, శాకాహార జగత్ గురించి, శాకాహార ప్రచారం గురించి. ఆయన ఎన్నో బుక్కులు రాశారు. సో మరి బుక్స్ ఏమైనా చదివారా? ప్రతి నెల ధ్యాన జగత్ పుస్తకం వస్తుంది, ఓకే, చదువుతుంటాను. అంతకుముందు చాలా పుస్తకాలు కూడా చదివాను. రామ్తా, యోగి ఆత్మకథ, ఇలా చాలా పుస్తకాలు చదివాను. అన్ని పుస్తకాల్లో కూడా చాలా బాగా వివరంగా ఉంటుంది. శాకాహారం తినడం అసలు మనకి మానవ ఆహారం శాకాహారమే. ఎప్పుడైతే మనము మాంసం అనేది తినడం మానేస్తామో, అది మాంసం అనేది ఆహారమే కాదు, అది కేవలం పూడ్చిపెట్టే వస్తువు. అది మాంసం అంటే మనలో ఉండే ఒక భాగమే, అది మనమే. అవతల ఉన్న జీవి కూడా మనమే. మనము ఇలా పక్కవారు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం. మనం ఆనందాన్ని పంచితే మనకు ఆనందం వస్తుంది, మనం వాళ్ళని బాధపడితే మనకు బాధ వస్తుంది అనేసి ఎప్పుడైతే ఆ విధంగా మనం మంచిగా అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉంటామో మనకు కూడా ఆనందం వస్తుంది. ఓకే సార్, బాగుంది. సో మరి మాంసాహారం అనేది మనం తినొద్దు అంటాం. మాంసాహారం ఎందుకు తినొద్దు? తింటే వచ్చే నష్టాలు ఏంటాయి? తింటే అది అరగదు అసలు. ముఖ్యంగా అరగనప్పుడు మనసు అనేది ఒక చోట ఉండదు కుదురుగా. ఓకే. మనం చేసే పని మీద యొక్క ధ్యాసను ఉంచదేమో, ఎక్కడా కూడా కుదురు ఉండదు, గ్యాస్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. 72 గంటలు పొట్టుగా ఉందంటే అదంతా లోపల అంతా కుదిరిపోయి అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉన్న కడుపులో నుంచి అది బయటికి పోయేదాకా కూడా చాలా చాలా అది అక్కడంతా కూడా మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది ఖచ్చితంగా ఓకే మన శరీరంలో. సో మీరు మెడికల్ ఫీల్డ్ అంటూ ఉన్నారు. సో మరి ఎంతోమంది వస్తుంటారు, ఎట్లా అంటే మాకు పెయిన్గా ఉంది, లేదంటే ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్తుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తుంటారు మీరు? ఎక్కువగా మాత్రం మింగకండి, తగ్గించి అవసరమైతేనే అత్యవసరమైతే మింగండి, ధ్యానం చేసుకొని తగ్గించుకోండి, ఎట్లాంటి జబ్బులైనా తగ్గుతాయి. ఆదివారం పూట ఇక్కడ ధ్యానానికి క్లాస్ జరుగుతుంది, రండి, అక్కడ పార్టిసిపేట్ చేస్తే మీరు నేర్పిస్తారు. లేదా మన PMC ఛానల్ చూడమని చెప్తుంటాను, మన పుస్తకాలు చదవమని చెప్తుంటాను, పిరమిడ్ కింద ధ్యానం చేసుకుంటూ ఉపయోగాలు చెప్తుంటాను. ఓకే. సో మరి శాకాహార జగత్ కోసం ఎట్లాంటి ప్రచారాలు చేస్తుంటారు మీరు? తెలిసిన వాళ్ళని కలిసిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. నా యొక్క తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ధ్యానం చేయడం వల్ల ఎటువంటి జబ్బులు ఉండవు, అన్ని అనారోగ్యాలు తగ్గిపోతాయి. చాలామందిని చూసాము, ఎటువంటి ఎక్స్పీరియన్సెస్, ఎన్నో జబ్బులు తగ్గినాయి. అదే చెప్తుంటే అందరికీ, మీరు ట్యాబ్లెట్ అత్యవసరమైతే తప్ప మింగొద్దు. నేను 16 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకోవద్దు. అవసరమైతే ఆయుర్వేదిక్ హోమియోపతి వాడుకోవాల్సింది తప్ప అలోపతి అయితే అసలు వద్దు అనేసి ఇప్పుడు నేను మెడికల్ ఫీల్డ్ నుంచి కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడంతా కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవి వాడుతూ అందరికీ ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్తూ అందరూ కూడా ఆర్గానిక్స్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఈ యొక్క విశ్వానికి మనకి అంతా మంచి జరుగుతుంది, మనకి ఎటువంటి హాని ఉండదు అనేసి ఈ యొక్క పంచభూతాలు బాగుంటాయి అనేసి అందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ని తీసుకోవాలి. కెమికల్స్తో చేస్తున్నారు అంతా, ఈ యొక్క పంట అంతా కూడా కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి. ఆర్గానిక్ పండించిన పంటనే తింటే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. చిన్నగా ఒక పూట తింటే యోగి అని చెప్పారు కాబట్టి
3 పూటలు అంటే 2 పూటలకి 2 పూటల నుంచి 1 పూట రావాలి, బాగా సాధన పెంచాలి, శాకాహారిగా మారాలి అని నా యొక్క, అందరూ కూడా ధ్యాన ప్రచారం బాగా చేయాలని నా యొక్క ఆకాంక్ష. సో మంచి విశ్లేషణ అయితే ఇచ్చారు సార్. సో మరి ఇంకా మీకు శాకాహారంపై ఏవైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇన్నర్ మెసేజ్ వచ్చింది, లేదంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు అని ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. అంటే ఎక్స్పీరియన్స్ అంటే మా పత్రి సారు ఖమ్మం వస్తున్నప్పుడు అదే రోజు ఈరోజు వస్తున్నానంగా ఉదయాన్నే తెల్లవారుజామున నాకు ఒక కథ వచ్చింది. మా అబ్బాయికి అంతా బాగుంది, మంచిగా మాటలు వస్తున్నట్టు, మంచిగా ఆడుకుంటున్నట్టుగా కథ వచ్చింది పత్రి సార్ తోటి. ఓకే. సార్ తర్వాత పత్రి సార్ని కలవడం జరిగింది. పత్రి సార్కి మా అబ్బాయిని షేక్ హ్యాండ్ ఇవ్వమంటే వాడు ఇవ్వదు. అది మా సార్ మాత్రం వాడి ఇష్టపూర్వకంగా ఇస్తేనే మనం షేక్ హ్యాండ్ ఇవ్వాలి అన్నట్టు సార్ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వదు. అప్పుడు ఆయన చూసి మనం నేర్చుకోవాలి. మన లోపల ఏది ఉందో బయట అదే చెప్పడం, బయట అదే మాట్లాడడం, లోపల ఉన్నది దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. వాళ్ళ ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉంటేనే షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, వాళ్ళ యొక్క అక్కడ మనం సార్తో కలవడం కానీ చాలా బాగుంది అసలు పత్రి సార్ తోటి. ఓకే. ఇంకేమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీకు? హాస్టల్ ట్రావెలింగ్ కానీ, లేదంటే దాని గురించి ఏమైనా శాకాహారం గురించి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే పంచుకోండి. ధ్యానం చేసిన మొదట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేటివి. ఓకే. ఏమనుకుంటే అవన్నీ జరుగుతూ ఉంటాయి. ధ్యానం చేసినప్పటి నుంచి కూడా మన మనసు ఏది ఉంటో ఖచ్చితంగా మనం ఒక అడుగు వేయగానే 99 అడుగులు ఈ యొక్క విషయం మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఓకే. నేను మొదట్లో ఉద్యోగం కావాలనుకున్నాను, ఉద్యోగం వచ్చింది. ఓకే. బండి కావాలనుకున్నా, బండి వచ్చింది. తర్వాత వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నాను, వ్యాపారం మొదలు పెట్టాను. ఓకే. నా దగ్గర ఉండేది అంతంత మాత్రమే డబ్బులైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్ వచ్చింది. ఓకే. తర్వాత వ్యాపారం పెట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, టైం ఏజ్ వచ్చింది, మ్యారేజ్ చేసుకోవాలి అని టైం పెట్టుకున్నా, మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో మీరు ఏది అనుకుంటే అది జరుగుతూనే ఉన్నాయి అన్నీ కూడా. సో మరి ఇందాక మీ బాబు మాట్లాడాలి చేయాలి అని అనుకున్నారు. సో మరి ఏంటి బాబుకి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నేను పుస్తకం ఏ విధంగా పిల్లల్ని పెంచాలని చదివాను. దాంట్లో మొదట్లో గర్భంతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, డెలివరీ అయిన తర్వాత ఏ విధంగా వాళ్ళని పెంచాలనేసి ఉంది. వాడిని పుట్టినప్పుడే మొదటి రోజే కింద చాప వేసి చాప మీద పండేసి వాడిని జోగడిపిస్తే వెనక చేతులు పెట్టేస్తే చేతి తంతు కొంచెం ముందుకెళ్ళాడు వాడు. తర్వాత మరి చాలా స్లో అయిపోయాడు. తర్వాత అబ్బాయి మెడ నిలబెట్టడం లేట్ అయింది, జోగడ్డం లేటు, నడవడం లేటు, మాటలు రావడం ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం అంటే అన్ని లేటుగా వచ్చాయి కదా, మాటలు కూడా స్లోగా వస్తాయి అనుకుని మేము అంతగా పట్టించుకోలేదు. తర్వాత మాటలు ఇంకా ఇప్పుడు వస్తున్నాయి, అంతా బాగానే ఉన్నాడు కానీ మాట మాత్రం స్లో ఉంది. శాకాహారి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. మీరు శాకాహారం తీసుకుంటున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. సో మరి బాబులో ఎట్లాంటి ఏమైనా చేంజెస్ కనిపించాయా మీకు ఆఫ్టర్ మెడిటేషన్ మీరు చేస్తున్నప్పుడు, లేదంటే బాబు చేస్తూ ఉంటాడా? బాబు తక్కువ చేసేది, తెలియదు, చిన్న అబ్బాయి కదా. ఓకే. మీ రోజు కానీ కాసేపు ఓంకారం చెప్పించి కాసేపు పదము పిచ్చి కూర్చోబెట్టేవాడిని. ఓకే. ఇప్పుడు వాడికి ఇష్టం ఉంటేనే ధ్యానంలో కూర్చోబెడతా. ధ్యానం వరకు మాత్రం ప్రెజర్ చేయను. మిగతా అన్నీ కూడా కొంచెం ప్రెజర్ చేసిన, ధ్యానం మాత్రం ఇష్టంగా కూర్చోవాలి. ఓకే. కళ్ళు మూసుకొని కూర్చోవాలన్నా అని చెప్తా, వాడి ఇష్టం మరి. ఓకే సార్, చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మరి వెజిటేరియన్ అనేది ఎందుకు తినాలి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయంటారు? ఎప్పుడైతే మనం శాకాహారం తీసుకుంటూ ఉంటామో మనకి సులభంగా జీర్ణం అవుతుందండి. ఓకే. తిన్నదంతా కూడా ఒక 4 hours కదా జీర్ణం అవుతుంది. తర్వాత రోజుకి సుఖ విరోచనం అవుతుంది, ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎప్పుడైతే మనం ఇదంతా కూడా ఇది మనకు అరగనప్పుడు 72 గంటలు మనకి పడుతుంది మాంసం అనేది. కావున అది మనకు ఆహారమే కాదు. ఓకే. సో మరి ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు శాకాహారం తీసుకోవడం వల్ల మన ఆత్మస్థితిలో కానీ, లేదంటే మన ఫిజికల్ లెవెల్లో కానీ ఎట్లాంటి చేంజెస్ ఉంటాయంటారు? మనకు మొత్తం 7 శరీరాలు అని చెప్తారు కదా. మనం ఎప్పుడైతే శాకాహారం తీసుకోవడం వల్ల 7 శరీరాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అన్నీ కూడా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి మంచిగా శక్తి అనేది పాస్ అవుతూ ఉంటుంది. తర్వాత ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి పోవడానికి మంచిగా ఒక శాకాహారం అనేది మంచి ఒక స్టెప్. ఓకే. అందరూ కూడా మనం పక్క వారికి ఆనందాన్ని పంచాలి. ఏ జీవనం మన ఆ జీవితంలో ఉండేది కూడా మన దేవస్వరూపమే, అన్నింటిలో కూడా దైవాన్ని చూడాలి. ప్రతి ఒక్కరి కూడా దైవాన్ని చూడాలి. అందరికీ మనం ఆనందాన్ని పంచాలి, అందరినీ గౌరవించాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. పరోపకారం కోసమే మనకి శరీరం ఉంది కాబట్టి పరులకు ఉపకారం చేస్తూ ఉండాలి. ఓకే సార్,
మరి ఎగ్ అనేది చాలామంది శాకాహారం అని అనుకుంటుని తినేస్తున్నారు. సో మీ దృష్టిలో ఎగ్ అనేది శాకాహారమా మాంసాహారమా దానిపై మీ అభిప్రాయం? చెట్టు నుంచి వచ్చింది శాకాహారం అండి. చెట్టు నుంచి రానిది కూడా అంతా కూడా వేరే మాంసం. సో మరి బయట పీపుల్కి చాలామంది అనుకుంటుంటారు అంటే దాంట్లో ప్రాణం లేదు కదా, ప్రాణం ఉంటే జీవి అంటారు, సో దాన్ని తిన్నా తప్పులేదు అని అనుకుంటున్నారు. సో మరి మీరు ఎవరికైనా చెప్పాలి అని అనుకుంటే ఎగ్ గురించి ఏం చెప్తారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు? లేడీస్లో మెన్సెస్లో వచ్చేది కూడా అండము. ఓకే. ఇప్పుడు ఆ అండం అనేది ఈ యొక్క వీరకణాలతో కలిసినప్పుడు పిండంగా ఏర్పడుతుంది. అది పిండం, ఇది పిండం. అండ అండ అంటారు కాబట్టి మనం దీంట్లో కూడా ఉంటుంది ఖచ్చితంగా. జీవం లేకుండా అనేది ఏముండదు. ఎప్పుడైతే కోడి దాని మీద పొదుగుతుందో ఆ యొక్క గుడ్డు అనేది కోడి పిల్లగా మారుతుంది. అంతే తప్ప దాని జీవం లేదని ఎవరు చెప్పారు? ప్రతి దాంట్లో జీవం ఉంది. ప్రతి కణంలో, ప్రతి అణువులో కూడా ప్రతి దాంట్లో దైవత్వం అనేది ఉంది. దేవుడు ఏంది ఎక్కడ లేదు, అందరినీ మనం గౌరవించాలి. ఓకే. ఎవరిని మనం బాధ పెట్టకూడదు. అది కాన్సెప్ట్గా ఉండదు. మన మాట ద్వారా కానీ మన చేతుల ద్వారా కానీ. అది ఇప్పుడైతే మనం మనసులో అనేది ఇక్కడ మనం తన్ మన్ ధన్ అని చెప్తారు కదా. ఈ యొక్క మూడు అనేవి మనం ఆలోచించిందే మాట్లాడాలి, మాట్లాడిందే చేయాలి. ఓకే, చాలా బాగా చెప్పారు. సో మరి జంతు బలులు అనేవి చాలా జరుగుతున్నాయి. సో ఈ జంతు బలుల వలన పర్యావరణానికి ఎట్లాంటి నష్టం కలుగుతుందంటారు? ఎలా నిర్మూలించాలి ఈ పర్యావరణ నష్టాన్ని? ఏ దేవత కూడా ఈ యొక్క జంతు బలుల్ని కోరలేదండి. ఈ యొక్క కొంతమంది తెలియక ఎప్పటి నుంచో చేస్తున్నారు మా యొక్క ఆచారం అనేసి. ఆచారం అనేది తెలుసుకోవాలి, ఏది ఆచారం, ఏది మంచి, ఏది చెడు అని. ఇప్పుడు అంతకుముందు కట్టెల పొయ్యి మీద వండుకున్నది, ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీదకి వచ్చారు. అదేవిధంగా ఏ విధంగా మార్పు వచ్చిన అదేవిధంగా మనకి ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా జీవితం చంపకుండా వారికి జంతు బలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క శరీరాన్ని ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక యోధుడు కానీ ఈ యొక్క వచ్చేటప్పుడు వాళ్ళకి వీర తిలకం దిద్దామనేసి వాళ్ళ శరీరాన్ని బాధ పెట్టుకుంటారు, కానీ ఎవరు ఏ జంతు బలిని చేయరు. ఓకే. ఆ విధంగా మనం కూడా ఏ జంతు బలిని చేయకూడదు. సో మరి జంతు బలుల్ని ఆపాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటే మనం ఏం చేయాలంటారు? జంతు బలి వలన మనకి ఎటువంటి పర్యావరణం కాపాడాలంటే వాటిని మనం సంరక్షించాలి. ఎప్పుడైతే మనం ఒక 10 కేజీల 1 కేజీ మాంసం అనేది తయారు కావాలంటే 10 కేజీల ఆహారం, ఒక 50 లీటర్ల వాటర్ ఇవన్నీ అవసరం అవుతుంది. ఓకే. ఈ యొక్క ఆహారం వల్ల అయితే వాడికి పెట్టే ఆహారం, వాటిని ఒక మాంసం 1 కేజీ తయారు కావడానికి ఇంత ఆహారం మనం వృధా చేస్తున్నాం కదా. ఈ ఆహారాన్ని మనమే తీసుకుంటే అవి ఆనందంగా ఉంటాయి. శాకాహారంతో కూడా మనం ఆ యొక్క రుచులను చేసుకోవచ్చు. వెజిటబుల్ పలావ్ తీసుకున్నా అదే రుచి వస్తుంది. ఒక జీవిని చంపి వాటిని బాధ పెట్టి మనం ఆ యొక్క ఆ రుచిని ఆస్వాదించాలని ఏం లేదు. ఈ వెజిటబుల్ పలావ్లో కూడా సేమ్ అదే రుచులు ఉంటాయి. కేవలం మనం బలం అనుకుని తింటా ఉన్నాం. ఇప్పుడు బలం కాదు. నాకు చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఐసైట్ ఉంటే మీరు మాంసం తినండి, గుడ్డు తినండి అని చెప్పారు. అప్పుడు తినేవాడిని. తర్వాత తెలుసుకున్నా ఇది తప్పు అని. అది మానేసి మనం శాకాహారమే ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇప్పుడు 2 పూట అనేది ఎక్కువ తీసుకుంటున్నా. 3వ పూట కేవలం ఫ్రూట్స్ తీసుకోవడం, ఎక్కువగా సాధన చేసుకుంటూ ఉండడం, పుస్తకాలు అనేవి బాగా సాధన చేయాలి. ఓకే. మరి జంతు బలుల కోసం పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ఇప్పుడు శాకాహార ర్యాలీలు, శాకాహార ప్రచారాలు చేస్తున్నారు. సో అది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? చేయడం వల్ల అందరిలో కూడా చూస్తారు, వాళ్ళు కనువిప్పు అనేది కలుగుతుంది, వాళ్ళ జ్ఞానోదయం కలుగుతుంది. దానికోసమే మనం ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మార్పు ఒకరు ఇద్దరు మారినా 10 మంది మారినా వారం వారం కోసే ఆ యొక్క జీవితం కొన్నైనా బాగా ఆరోగ్యంగా ఉంటాయి, అవి ఆనందంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది, పెద్దవాళ్ళు మన గురువు గారు ఏం చెప్పారో అదే మార్గం మనం ప్రయాణిస్తే అందరికీ మంచిది, అన్ని జీవితం కూడా ఆనందిస్తాయి. ఓకే సార్, శాకాహారంపై చివరిగా మీ సందేశం? అందరూ కూడా శాకాహారులు కావాలి. పత్రి సార్ చెప్పినట్టుగా ఆ యొక్క శాకాహార జగత్ వచ్చేందుకు నాకు వీలైనంతగా నేను కృషి చేస్తాను, అందరికీ సహాయపడతాను. ఖచ్చితంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నా యొక్క పాత్రను ఖచ్చితంగా గొప్పగా పోషిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు. ఎంత మంచిగా చెప్పారంటే అసలు ఎందుకు తినకూడదు, అసలు జంతు బలులు ఎందుకు చేయకూడదు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు మీకు మా కృతజ్ఞతలు. నమస్తే. సో చూసారు కదా, ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అసలు అంటే ఎట్లా ఉండాలి జీవితంలో, ఎట్లా శాకాహారం తీసుకోవడం వల్ల ఎట్లుంటుంది, మెడికల్లో ఉండి మెడికల్ వాళ్ళకే చెప్పే మంచి గొప్ప స్థితిలో ఉన్నారు ఆయన.
సో మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉండండి అండ్ శాకాహారం తింటూ ఉండండి. శాకాహార కార్యక్రమాలు కనీసం చేయకపోయినా వాటిని ఎంకరేజ్ చేయడం లాంటివి చేస్తూ ఉండండి. సో మరొక కార్యక్రమంలో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.